నచ్చింది మీకు ఈ ఓజీ సినిమాలో? ఏం నచ్చాలి? ఇట్స్ పవన్ కళ్యాణ్ పీకే ఓజీ మూవీ సూపర్ హిట్ అండి. ఇంకేంటి అంతే, ఇంక అసలు వేరే మాటలే, రాసి పెట్టుకోండి ఇంక అంతే. పుష్ప కలెక్షన్స్ ఇంకా లేవు, ఏం లేవు. పుష్ప లేదు, దాని అమ్మ మొగుడు ఇది ఇంక అంతే. దాని అమ్మ మొగుడు మూవీ ఇది. ఫ్యాన్ బాయ్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా. ఫ్యాన్ బాయ్ ఏంటి, ఇంకేంటి, నెక్స్ట్ లెవెల్ మూవీ పీకే గోల్డెన్ వర్డ్స్ తో రాసి పెట్టుకోండి. ఓజాస్ గంభీరా సూపర్ డూపర్ హిట్. కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వస్తాయి? నీకు ఎంత నెంబర్ కావాలి? నాకు నెంబర్ వద్దు, మీరు ఎంత అనుకుంటున్నారు? ఇంకా అంతకన్నా నెక్స్ట్ లెవెల్ రాసుకోండి మూవీ అంతే. చాలా మంది ఫ్లాప్ అంటారు, నువ్వు చూసావా? చూడలే కాబట్టి అడుగుతున్నా. నువ్వు చూసావా? మేడం కేజీఎఫ్ తో పోల్చుకుంటే ఎట్లా ఉంది? అసలు కేజీఎఫ్ లేదు, దాని అమ్మ మొగుడు రికార్డ్స్ ఇది అంతే. కే ర్యాంప్ మూవీ అంతే. కే ర్యాంప్ మూవీ. భయ్యా ఎక్కడున్నావు భయ్యా? నువ్వు అప్డేట్ అవ్వు భయ్యా. కే ర్యాంప్ వచ్చిన తర్వాత మూవీ వచ్చింది. వాట్ ఈస్ కే ర్యాంప్ మూవీ అంతే. ఇంటర్వెల్ సీన్ అయితే అద్భుత్. పవన్ కళ్యాణ్ నచ్చారు, ఇంకెవరు నచ్చుతారు? నేను సినిమా చూసి అయితే 5 years అయింది. పవన్ కళ్యాణ్ అని కానీ ఎట్లుంటుంది ఒకసారి చూద్దామని వచ్చా. నా మైండ్ అయితే పోయిందన్న. నేను చెప్తున్నాగా పుష్ప 3 వచ్చినా కూడా రికార్డ్స్ అయితే రాదన్న. ఈడికి లిటరల్ అయితే గూస్ బంప్స్ అన్న. ఒక్క డైలాగ్ కూడా ఉంటుంది అన్న, నా కొడకల్లారా రండి అని. ఇప్పుడు అందరి టాలీవుడ్ నేను అడుగుతున్నా, నా కొడకల్లారా రండి, ఓజీ రికార్డ్స్ బ్రేక్ చేయండి. ఇప్పుడు నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి అన్న ఇప్పటికి కూడా. బాగుంది, చాలా బాగుంది సినిమా నిజంగా. సుజీత్ గారి డైరెక్షన్ అయితే ఇంకా వేరే లెవెల్ బ్రో. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ వేరే సూపర్. లాస్ట్ లో యూజ్ చేశారు, మరి అంతేం కాదు, బాగుంది, చాలా బాగుంది. కొరియన్ అద్దరిపోయిందని చెప్తున్నా కదా. సీట్ లోంచి అందరూ లేచిలా క్లాప్స్ కొట్టాల్సిందే అంతే. yes of course. అసలు సుజిత్ ఫుల్ అసలు మేమందరం ఫిదా అయిపోయాము ఆయనకి, అంత బాగా తీసాడు. ఓజీ సక్సెస్ అయితే యూనివర్స్ క్రియేట్ చేస్తానని చెప్పి ఓజీ సుజిత్ ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ రెడీ అవుతుంటారా? మేబీ యా ఉంది, ఇంకో షో ఉంది రేపో. స్టోరీ నిజంగా స్టోరీ చాలా బాగుంది మేడం. ఒక మాటలో ఓజీ ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి పండగ అంతే. బ్రో ఇంకా పవన్ కళ్యాణ్ ఉండగా మనం ఏం చూడలేం బ్రో. ఇంకా కేక్ ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారికి స్క్రీన్ టైం తక్కువ ఇచ్చారంటున్నారు, మీరేమంటారు? ఎక్కడ ఆ సినిమా చూసే మన ఫైర్ లో అసలు ఇంకా అసలు ఏం మాట రావట్లేదు. సూపర్ బ్రో. చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఎంట్రీ వాజ్ గుడ్ విత్ బీజిఎం. అసలు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ మూవీ ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. తమన్ నుంచి ఇంత బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్. ఏంటండి సెకండ్ హాఫ్ వీక్ అని లేదు, కొంచెం ఇమోషన్ యాడ్ అయ్యింది. సో జస్ట్ ఇమోషన్ యాడ్ అయ్యింది కానీ ఇట్స్ అ గుడ్ మూవీ ఓవరాల్. ఇట్ హ్యావ్ టు లైక్ ఎంట్రీ లేట్ గా వచ్చిన బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 4. యా థాంక్ యూ. కళ్యాణ్ బాబుని ఎలా చూపించాలో సుజిత్ అలా చూపించాడు. ద బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ పవన్ కళ్యాణ్కి అయితే. మేము ఫ్యాన్స్ గా చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు తక్కువ టైం ఉన్నారంట. అలాగే లేదు, ఉన్నంత వరకు మీరు అసలు మర్చిపోతారు. అసలు స్క్రీన్ టైం గురించి అయితే మీరు ఆలోచించకండి. చాలా బాగా చేశారు, చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ కి అయితే పండగ. లుక్స్ అసలు టాప్ నాచ్. అసలు ఇలాంటి లుక్స్ TFI లో ఎవరికి ఉండవు. యా ఇట్స్ లింక్ ఉంది. ఇది అంతా చెప్తే బాగోదు కదా, మీరు చూడండి. పర్లేదులేండి, చాలా బాగుంది. లింక్ అయితే చాలా బాగా చేశారు. లింక్ అనేది మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది. యా చింపేశాడండి, చింపేశాడు. మ్యూజిక్ అయితే చింపేశాడు. చాలా బాగుంది మ్యూజిక్. మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతిసారి ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైర్ స్టార్మ్ అసలు పీక్స్. లేదు ఇట్స్ ఓకే, అండర్స్టాండబుల్. అలా చెప్పింది ఎవరో చెప్పారు కానీ
బాగుంది సినిమా. యా సెకండ్ పార్ట్ ఉంది ఓజీకి. లింక్ అనేది చెప్తున్నానుగా, యూ గైస్ హ్యావ్ టు సీ వెయిట్. యా